IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక తుది నిర్ణయానికి వచ్చేసిందంటే అవునని సమాధానం అయితే వినిపిస్తూ ఉంది. నిన్నటి రోజున వాలంటీర్లు గతంలో తమ పరిధిలో ఉన్నటువంటి 50 కుటుంబాల సభ్యులతో కలిసి ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గ్రూపులన్నింటిని కూడా తొలగించాలి, ఆ దిశగా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో వాలంటీర్ వ్యవస్థలో ఒక రకమైనటువంటి భయం మొదలైనట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ఉత్తర్వుల మీద వైసీపీ పార్టీ కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉంది. మొత్తంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా లేదా అనేటువంటి విషయం గురించి ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా గత కొన్ని నెలల నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి అన్నింటిని కూడా చూస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించి విధి విధానాలను రూపకల్పన చేస్తుంది. ఇక మిగిలినది ఒక బహిరంగ ప్రకటన విడుదల చేయటం అంటూ వైసీపీ పార్టీ విమర్శలు అయితే గట్టిగానే వెక్కుబెడుతూ ఉంది. ముందుగా దానికి సంబంధించి కూడా వైసీపీ పార్టీ కొన్ని ఆధారాలతో చూపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా జూలై 1వ తారీఖున వాలంటీర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనం కూడా పెండింగ్ పెట్టింది. ఇక విధులు కూడా కేటాయించుకోకుండా పెన్షన్ పంపిణీ విధానంలో కూడా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకోకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడంతో వాలంటీర్ వ్యవస్థ గురించి పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇక తాజాగా వాలంటీర్లు ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గ్రూపులన్నింటిని కూడా తొలగించాలంటూ ఉత్తర్వులు చేయడం వెనుక ఒక భారీగా కుట్ర దాగి ఉంది అంటూ వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. మొత్తంగా వాలంటీర్ వ్యవస్థను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేసేందుకు ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలోనే ఇక బహిరంగంగా ఒక ప్రకటన విడుదల చేయడమే ఆలస్యం అంటూ కూడా వైసీపీ పార్టీ తీవ్రస్థాయి విమర్శలు అయితే చేస్తుంది. నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. గతంలో వాలంటీర్లు వారి క్లస్టర్ల పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వారందరి చేత ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గ్రూపులన్నింటిని కూడా డిలీట్ చేసే విధంగా అధికారులు దగ్గరుండి మరి చర్యలు తీసుకోవాలి. ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఆ గ్రూపులన్నింటి నుంచి తొలగే విధంగా వారు కూడా గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఇటు వాలంటీర్లు ఇటు వైసీపీ పార్టీ కూడా తీవ్రస్థాయిలో వాలంటీర్లు ఆందోళన చెందుతూ ఉంటే వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇటు వాలంటీర్లు గత 2 నెలల నుంచి కూడా ఎటువంటి విధులు కేటాయించుకోకుండా గౌరవ వేతనం చెల్లించుకోకుండా ఇప్పుడు వాలంటీర్లు ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గ్రూపులను కూడా తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో పూర్తిగా మమ్మల్ని పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అంటూ వాలంటీర్లు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇటు వైసీపీ పార్టీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయబోతూ ఉన్నారు. రెండు వైపులా కత్తి పూసినటువంటి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అంటూ వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంటే ప్రస్తుతం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏపీ ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలన్నీ బట్టి చూస్తే ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక తుది నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది.